న్యూస్ ఛానల్ నిర్వహించు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి మనం విచ్చేసి ఉన్నాం. వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్ నిర్వహించు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి మన మధ్యలో పార్వతీబాయి, రాజేష్ బాబు గారు ఉన్నారు. మరి నరసింహనగర్ తాండా, లోకేశ్వర్ మండల్, నిర్మల్ జిల్లా ఈ గ్రామానికి మనం సందర్శించాము. మరి మన మధ్యలో సర్పంచ్ గారు. నమస్కారం సార్. మరి మీరు సర్పంచ్గా మీరు రాకముందు మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? నేను సుమారు 18 సంవత్సరాలు ప్రభుత్వాధికారిగా పనిచేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ కూడా మా కుటుంబం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మీరు పోటీ చేయాలని కుటుంబం నుంచి. గత 10-15 సంవత్సరాల నుంచి మా అమ్మా నాన్న పేరు మీద ఒక కిష్టాబాయి గన్యానాయక్ ఫౌండేషన్ ద్వారా కొన్ని సామాజిక కార్యక్రమాలు తీసుకోవడం వల్ల గ్రామస్తులందరూ కూడా సర్పంచ్గా మీ కుటుంబం నుంచి ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఒత్తిడి తేవడం వల్ల ఎలాగో ఉద్యోగానికి రాజీనామా చేసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాం. కాబట్టి అప్పుడు ఉద్యమంలో నేను కీలకంగా ఉన్న టైంలో జనరల్ స్థానం అయినప్పటికీ నా భార్యను నేను పోటీ చేయించడం జరిగింది. ఇంతకంటే ముందు ఉన్న ఉమ్మడి గ్రామ పంచాయతీలో అప్పుడు జనరల్ స్థానంలో ఒక ఎస్టీ మహిళకు ప్రజలందరూ కూడా ఆదరించి బ్రహ్మాండంగా ఉన్నత కులాల అభ్యర్థి మీద గెలుపును తెచ్చిపెట్టారు. దాన్ని మేము ఇంకా ఉత్సాహంగా ప్రజలు ఏదైతే విజయాన్ని అందించారో మా భార్యను గెలిపించడంలో దాన్ని ప్రజలకు సేవ చేయాలని చెప్పి 5 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు తీసుకొని గ్రామంలో రోడ్లు, తర్వాత తాగునీటి సదుపాయం, మురికి కాలువల నిర్మాణం, తర్వాత వ్యవసాయ పొలాలకు, పంట పొలాలకు రోడ్లు, డ్రిప్ ఇరిగేషను, ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టడం వల్ల మేము రాజకీయంలో వచ్చి ఆ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాండాల గ్రామ పంచాయతీ చేసిన తర్వాత మా అనుబంధ గ్రామాలు కూడా నరసింహనగర్ గ్రామ పంచాయతీగా పుష్పూర్ నుంచి విడిపోయి ఇక్కడ గ్రామ పంచాయతీ మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ నూతన గ్రామ పంచాయతీ కూడా ఈ 4 తాండాలు కలిసి ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ కూడా మా కుటుంబం మీద మీ కుటుంబం నుంచే సర్పంచ్గా ఉండాలి, యునానిమస్గా ఏకగ్రీవంగా మేము ఇస్తాము, మీరే కొనసాగాలి అని చెప్పి
వాళ్ళ కోరిక మేరకు మా భార్య అప్పట్లో పిల్లల వద్దకు ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ గ్రామస్తుల కోరిక మేరకు నామినేషన్కి ఇక్కడ పిలిపించి ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి క్రమంలో నా రాజకీయం సర్పంచ్గా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. సర్పంచ్ గారు, మీరు సర్పంచ్గా గెలవక ముందు, అంతకుముందు రాజకీయంలోనికి రాకముందు ఎలాంటి గ్రామ ప్రజలకు మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? సుమారు 15 సంవత్సరాల క్రితము నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకసారి తీవ్రమైన వడగళ్ల వానతో పంట నష్టం జరిగింది ఈ ఏరియాలో. నేను ప్రభుత్వ అధికారిగా జిల్లా అధికారులతోని స్థానిక ఎమ్మెల్యేలతోని ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు మా గిరిజన సోదరులు, అమ్మాయి పెళ్లి కోసం నేను అంతా పంట పెట్టాను, పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాను, పంట చేతికి అందే రోజుల్లో వడగళ్ల వాన వల్ల నష్టం జరిగింది అని చెప్పి తీవ్ర ఆవేదన వెలుబుచ్చితే అప్పటి శాసనసభ్యుడు అమ్మాయి పెళ్లికి నేను సహాయం చేస్తానని అన్న మాటలు నా ముందు జరిగిన క్రమంలో నేను కూడా చేతనైతే సహాయం చేయాలి, నేను కూడా గిరిజన కులం నుంచి వచ్చాను, ఒక ఉన్నత స్థాయిలో ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్నాను, నేను కూడా నా వాళ్ళకి ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో మా అమ్మ నాన్న పేరు మీద కిష్టాబాయి గన్యానాయక్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలను చేపడుతూ గిరిజనులకు ఏదైతే కొన్ని గిరిజనుల్లో ఉన్నటువంటి సంప్రదాయాల్లో భాగంగా కొన్ని వ్యసనాలు ఉన్నాయి, మద్యపానం, మన మద్యానికి దూరం చేయడంలో నా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు నేను నచ్చజెప్పి ఈ మద్యపానం లేకుండా గ్రామాల్లో నా గ్రామ పంచాయతీ పరిధిలో 4 తాండాల్లో నేను జనాలను ఒప్పించగలిగాను. మరియు ప్రభుత్వం ద్వారా అందే వివిధ అభివృద్ధి పథకాల్లో ఈ గిరిజనులకు ప్రతి ఇంటికి అందే విధంగా మా ఫౌండేషన్ ద్వారా కృషి చేయడం జరిగింది 8-10 సంవత్సరాలు. ఈ సేవకు మెచ్చి జనాలు ఎలక్షన్స్లో పోటీ చేయమని ఒత్తిడి చేసిన మేరకే మేము రాజకీయాల్లో రావడం జరిగింది. సర్పంచ్ గారు, మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామ అభివృద్ధి పనిలో మీరు ఎలా ముందుకు నడవాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలతో కలిసి వారి సమస్యలను తెలుసుకొని వారికి ఎలాంటి న్యాయ పరిష్కారం చూపాలనుకుంటున్నారు? ఇప్పుడు కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా తెలంగాణలో మాదేదైతే గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఉన్నటువంటి ప్రణాళిక అనుగుణంగానే మేము అదృష్టవశాత్తు మా కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. దాంట్లో చాలా రకాలైనటువంటి వెసులుబాటు కల్పించారు గ్రామాల అభివృద్ధికి. ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని రకాల గ్రామాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నిటి, రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, ఇతర తాగునీటి సమస్య కావచ్చు, ఈ సమస్యలన్నింటికీ కూడా మేము శాశ్వతంగా శాచురేటెడ్ పాయింట్గా, అంటే ఇంకేం మిగలకుండా 4 గిరిజన తాండాల్లో కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలోనే మేము అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాకుండా వ్యవసాయం ప్రధానంగా ఉన్నటువంటి ఈ గిరిజన తాండాలకు కావాల్సినటువంటి ప్రతి చేనుకు రోడ్డు సౌకర్యాన్ని మేము కల్పించాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఖచ్చితంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కావచ్చు, ఇతరత్ర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యుల కోటాల నుంచి కావచ్చు తీసుకొచ్చి ప్రతి చేనుకు, ఈ గ్రామ పంచాయతీలో ప్రతి చేనుకు కూడా రోడ్డు సదుపాయం కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే నేను వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుడిని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చేనుకు కూడా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఈ రాబోయే మా పదవీ కాలం పూర్తయ్యే లోపల ప్రతి చేను కూడా ఈ బిందు సేద్యాన్ని ప్రొవైడ్ చేసి, ఇంకా రైతులందరికీ కూడా కూరగాయల సాగుకు, తర్వాత డైరీ అనుబంధంగా ప్రతి ఇంట్లో 2 పాడి పశువులు ఉండేటట్టు, వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు, తర్వాత ఆ పాడి ద్వారా వచ్చేటువంటి ఏదైతే పదార్థాలు ఉన్నాయో, పెరుగు కావచ్చు, పాలు కావచ్చు,
అవి కూడా ఇంట్లో పిల్లలకి అందిస్తే వాళ్ళకు పౌష్టికాహార లోపం నుంచి కూడా ఈ గిరిజన పిల్లలందరికీ కూడా ఆరోగ్యవంతులవుతారు. ఈ దృక్పథంతో అతి తొందరలో ఈ తెలంగాణ రాష్ట్ర డైరీ లోపల రైతులను సభ్యులుగా చేరుస్తూ ఇక్కడ ఒక శాఖను ఏర్పాటు చేస్తూ ప్రతి ఇంటికి 2 పాడి పశువులు అందించే విధంగా మేము ప్రణాళికలు వేసుకున్నాం. కూరగాయల ద్వారా, తర్వాత పాల ద్వారా వచ్చే అదనము ఇప్పుడు వచ్చే వ్యవసాయ ఆదాయంకు అదనంగా ఈ 2 రకాలుగా ఆదాయం వచ్చేటట్టుగా మేము ప్రణాళికతో ఉన్నాం. ఇక వేరే మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇప్పటికైతే బీటీ రోడ్డు ఉంది, ఇంకా ఇతరత్ర గ్రంథాలయం కావచ్చు, అంగన్వాడీ భవనాలు కావచ్చు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం నుంచి ఏదైతే ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించినటువంటి విలేజ్ గ్రామ స్థాయి యూనిట్లు కార్యాలయాలు ఇక్కడ స్థాపించడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా ఈ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ సాధనలో తనకు ఉన్నటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నారో మేము తెలంగాణలోనే ఆదర్శవంతమైనటువంటి గిరిజన గ్రామ పంచాయతీ దీన్ని తీర్చిదిద్దబోతున్నాం. గిరిజన తాండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎలా అభివృద్ధి చెందిందో ఒక గిరిజన గ్రామ పంచాయతీ మా నరసింహనగర్ తాండా గ్రామ పంచాయతీ ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి మేము ఇంతకంటే ముందు అంకాపూర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అంకాపూర్ను సందర్శించడం జరిగింది, గంగాదేవిపల్లిని సందర్శించడం జరిగింది. తదనుగుణంగానే మేము కూడా ప్రణాళికలు వేసుకుంటున్నాం, గ్రామ సభలో చర్చించుకుంటున్నాము. అందరూ ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలందరి సహకారంతో వాళ్ళందరి భాగస్వాములను చేస్తూ ఇక్కడ అన్ని కార్యక్రమం శ్మశాన వాటికతో మొదలుకొని ఈ విలేజ్ సంత గ్రామ సంత వరకు కూడా ఈ గ్రామంలో నిర్మించి మన పంట కల్లాలు కావచ్చు, పశువుల కొట్టాలు కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా దీన్ని నిలబెట్టాలని మేము కోరికతో సంకల్పంతో మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామ యువతకు మీరు ఈ ఆట స్థలాలు కానీ లైబ్రరీలు కానీ ఇంకను వారికి సదుపాయాలను ఎలా కల్పించాలని అనుకుంటున్నారు? ఈ రోజుల్లో యువత ద్వారా నేను ఆశించేది ఏంటంటే వాళ్ళు వేరే అలవాట్లకు బానిస కాకుండా స్పెషల్గా మద్యానికి ఈ మధ్యన యువత చాలా బానిస అయిపోతున్నారు, ధూమపానానికి కూడా. ఈ రెండుటికి యువత దూరంగా ఉండాలని, చక్కటి విద్యను అభ్యసించాలని చెప్పి అందుకోసం నా గ్రామ పంచాయతీ పరిధిలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని నేను ఇక్కడ ఉంది అని చెప్పి ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం జరిగింది. ఇక్కడ ఒక గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పి అతి త్వరలోనే ప్రభుత్వం నుంచి మంజూరు కోసం మేము ప్రయత్నం చేస్తాం. మా శాసనసభ్యులు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా మేము విద్యకు ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలు కాకుండా రెసిడెన్షియల్ బాలికల పాఠశాల వస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన అమ్మాయిలకు ఏదైతే డ్రాప్అవుట్గా మిగిలిపోతున్నారో వాళ్ళు 12వ తరగతి వరకు 10వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వానికి కోరి ఉన్నాం. ఆ 7 ఎకరాల స్థలంలో మంచి రెసిడెన్షియల్ స్కూల్తో పాటు మంచి ఆట స్థలానికి కూడా ప్రస్తుతానికి అది ఆట స్థలంగా ఉంది. కానీ ఆ స్కూల్ ఏర్పడితే రెసిడెన్షియల్ స్కూలు ఇంకా స్కూల్ ఆవరణలోనే ఆట స్థలము డెవలప్ చేస్తారు కాబట్టి అక్కడ లైబ్రరీ కూడా ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలు కూడా విద్యాభివృద్ధికి తద్వారా లభిస్తాయి. కాబట్టి ఈ ప్రాంతం మా గ్రామ పంచాయతీ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామ పంచాయతీలు కూడా 2-3 ఉన్నాయి. దాని పరిధిలో కూడా సుమారు 10 గిరిజన తాండాలు ఉన్నాయి. ఆ పిల్లలు కూడా ఇక్కడ మా దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ వస్తే చదువుకొని మంచి ఆటలు కూడా ఆట స్థలంలో లైబ్రరీలో అన్ని సదుపాయాలు కూడా వాళ్ళకు దక్కుతాయని చెప్పి మేము ముందుకెళ్తున్నాం. నూతన పంచాయతీ రాజ్ చట్టం వచ్చిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి,
ప్రభుత్వానికి మీరు ఎలా తెలియజెప్పాలనుకుంటున్నారు? మరి మీ మాటలు చెప్పండి. ఇప్పుడు తాండాలు, గూడాలు అన్ని గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత ఇది చిన్న చిన్న గ్రామ పంచాయతీలు సొంతంగా నిధులు ఈ గ్రామ పంచాయతీకి సేకరించుకునే అంత స్తోమత ఉండదు. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ యొక్క డిమాండే 16,000 సంవత్సరానికి ఆదాయం. మరి 16,000 ఆదాయంతో గ్రామంలో మనం కావాల్సిన పనులు అభివృద్ధి పనులు చేపట్టలేము. జనాభా ప్రాతిపదికన వచ్చేటువంటి కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ కూడా జనాభా 500 జనాభాకి గ్రామ పంచాయతీ ఇచ్చారు కాబట్టి అవి కూడా తక్కువనే వస్తాయి. సంవత్సరానికి 4 లక్షలు వస్తున్నాయి మా గ్రామ పంచాయతీకి. కానీ అనుబంధ గ్రామాల్లో గతంలో మెయిన్ గ్రామ పంచాయతీ నుంచి దూరం ఉండడం వల్ల అవి నెగ్లెక్ట్ చేయబడ్డాయి, అవి అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉండిపోయినాయి అనే కాన్సెప్ట్తో ఏదైతే తెలంగాణ ప్రభుత్వము అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని చెప్పి గిరిజన గూడాలను చేసిందో దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇంకా కొన్ని అడిషనల్ నిధులు గిరిజన తాండా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తే కొన్ని మౌలిక సదుపాయాలైనటువంటి మురికి కాలువలు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా చేపట్టడానికి వీలవుతుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నేను వినియోగించుకుంటున్నాను. తాండా గ్రామ పంచాయతీలు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ నిధులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇవ్వాలని చెప్పి, అలాగే ఎన్ఆర్ఎస్జిఎస్ నిధుల నుంచి ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి, అంటే ఇప్పుడు శ్మశాన వాటిక ఉంది, 1200 జనాభాకు ఉంటేనే శ్మశాన వాటిక ఇస్తామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. 500 జనాభా గ్రామ పంచాయతీ ఇచ్చినప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఊరికి కూడా శ్మశాన వాటిక ఇచ్చేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి గిరిజన సోదరులు కూడా వాళ్ళ అంత్యక్రియలకు మనం ఒక సదుపాయం కల్పించిన వాళ్ళైతాం. అటువంటిదే కాకుండా ఇంకా నేను ప్రత్యేకంగా ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, నా గ్రామ పంచాయతీ విషయంలో మేము కోరుతున్నటువంటి గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేయాలని చెప్పి వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వ భూమిని 5 ఎకరాలు మేము సుమారు 7 ఎకరాల భూమిని మేము ఇక్కడ కాపాడి ఉంచినాం కాబట్టి ఇక్కడ మంజూరు చేయాలని చెప్పి, అలాగే నరసింహానగర్ తాండా గ్రామ పంచాయతీ అనేది నరసింహస్వామి కొలువై ఉన్న గుట్ట సందర్భంగా వచ్చిన పేరు అది. ఆ గుట్ట మీద ఉన్న నరసింహస్వామి దేవాలయాన్ని కూడా దేవాదాయ శాఖ నుంచి, ధర్మాదాయ శాఖ నుంచి ఆ టెంపుల్ అభివృద్ధి చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కోరేది ఏంటంటే, తాండా గ్రామ పంచాయతీలు తమరు ఇచ్చారు, చాలా గిరిజనులు పాలనలో భాగస్వాములు అయిపోయారు. కానీ ఈ ప్రతి ఒక్క గిరిజన తాండాలో ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, గ్రామ పంచాయతీకి ఒకటి పెళ్ళి చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ లాంటిది ఏర్పాటు చేయాలి. సుమారు 25 లక్షలతోని, ఒక 5 లక్షలతోని ప్రతి తాండాలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను. V3 న్యూస్ ఛానల్ తరపున ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం తెలియజెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్గా నేను V3 న్యూస్ ఛానల్ మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా మా నరసింహానగర్ తాండా గ్రామ పంచాయతీని తీసుకోవడం, నేను ఈ ఛానల్కు ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి గిరిజన గ్రామ పంచాయతీల మీద మీరు శ్రద్ధ చూపించి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ సమస్యలను మొత్తం యావత్ దేశానికి, రాష్ట్రానికి తెలియపరిచేటట్టు చేస్తున్న ప్రయత్నానికి ఇంకోసారి నేను V3 న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ద్వారా నేను గ్రామస్తులకు, ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ రోజుల్లో ప్రభుత్వము బేటీ పడావ్, బేటీ బచావ్, తర్వాత విద్య, ఆరోగ్యము, కేసీఆర్ కిట్లు, మాతా శిశు సంక్షేమం మీద చాలా దృష్టి పెడుతుంది. కాబట్టి మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. ప్రభుత్వ పథకాలను మనము అందుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అభివృద్ధి పథంలో కొనసాగాలి. తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడాలి, తద్వారా భారతదేశ అభివృద్ధికి కూడా తోడ్పడాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. V3 న్యూస్ ఛానల్ మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమానికి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం అండి.